ఆ క్రమం లోపల 1972లో అధికారికంగా ఈ జాతర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. ఆ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ గుడికి సంబంధించిన అంటే ఈ గద్దెలకు సంబంధించినటువంటి రూపురేఖలు కొంత బడ్జెట్లు కేటాయిస్తూ కొంత డెవలప్ చేయడం జరుగుతున్నది. ఆ క్రమం లోపల డెవలప్ చేసేటువంటి క్రమం లోపల ప్రాకారమే కావచ్చు, గద్దెలే కావచ్చు, ఏదైనా ద్రవిడులు వాళ్ళైతే ఏదైతే శిల్పులు ఉన్నారో వాళ్ళు సాంప్రదాయం ప్రకారం చెక్కినటువంటి పద్ధతి లోపల ఈ ప్రాకారాన్ని కావచ్చు, గుడిని నిర్మించడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చినప్పుడు అప్పటికి. కాకపోతే ఏంటంటే మాకు ఈ ఆదివాసీ సంస్కృతిలోకి సంబంధించిన ఇప్పుడు ఏవైతే ఇక్కడ మనకు చూపెడుతూ ఈ ప్రధాన ద్వారం, సమ్మక్క ప్రధాన ద్వారం, ఈ ద్వారము ఉండాడు. మాకున్నటువంటి అప్పుడు ఏంటంటే మేము ఈ ఈ భారతదేశము మరి బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళకముందు మొత్తం 41 సంస్థానాలు ఉండేవి. ఆ 41 సంస్థానాలు మా ఆదివాసుల రాజ్యాలకు రాజులుగా ఉండేవాళ్ళము. ఈ సమ్మక్క గోత్రానికి ఇది సమ్మక్క ప్రధాన ద్వారము అక్కడ ఉంచేసి మనకు వచ్చేసి ఈ 5 పలకలతోటి ఉన్నటువంటి అది మా సమ్మక్క రాజ్యం యొక్క సింబలు. ఈ పైన కింద ఉన్నటువంటి త్రిశూలం లాగా ఉండి ఇట్లా ఉన్నటువంటివి మనకు అది మా యొక్క నుదిటి బొట్టు. మేము నుదిటి బొట్టు. తర్వాత ఇది మా సమ్మక్కకు 5వ గోత్రానికి బండాని గోత్రానికి సంబంధించినటువంటి కాబట్టి ఈ 5 నిలువు గీతలు ఇవి మా గోత్రానికి సంబంధించినవి. ఇది రాజ్యం యొక్క సింబలు. ఇది స్టార్ గుర్తు, నక్షత్రం గుర్తు. తర్వాత ఇది స్వస్తి గుర్తు.